హలో హాయ్ నమస్తే, నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ పాతవి కొత్తగా చేసిన ఐటమ్స్ చూపిస్తాను. వేరే కమ్మలు ఒకటి ఇచ్చారు కస్టమర్స్, అవి డిఫరెంట్గా ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది లాంగ్ హారం ఉన్నిందండి. ఆ లాంగ్ హారం ఏంటంటే ప్లెయిన్గా ఉందన్నమాట. కింద మాత్రం ఇట్లా రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చిన లాకెట్ ఉన్నింది. దాన్ని ఏం చేశామంటే ఈ పై చైన్ వేరే చేశాను, ఈ లాకెట్ వరకు వేరే చేశాను అనమాట. తన రిక్వైర్మెంట్ ఏంటంటే గ్రీన్ బీడ్స్లో ఇట్లా డిఫరెంట్ కావాలన్నారు, లైట్ వెయిట్లో. అందుకని ఏం చేశామంటే ఇప్పుడు ఈ నక్లెస్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని దీనికి ఏం చేయకుండా ఇక్కడ 3 లైన్స్కి నేను ఒక లూప్ వేసేసుకొని ఆ 3 లైన్స్ ఇట్లా చేసేసి సింగిల్ ఇట్లా చిన్న చిన్న లాకెట్స్ ఇచ్చాను, సైడ్కి మోటివ్స్ ఇచ్చేసి బ్యాక్కి 2 లైన్స్ ఇచ్చేసాను అనమాట. దానికి లెంగ్త్ కూడా 23-24 ఇంచెస్ కావాలి, పెద్ద అది లెంగ్దీగా వేసుకోవాలన్నారు. అందుకని లెంగ్దీగా చేసాం. ఫ్రంట్ సైడ్ ఏమో 3 లైన్స్ ఇచ్చేసాను లాకెట్ దిగినట్టు, బ్యాక్ వచ్చే కొద్దికి 2 లైన్స్ ఇచ్చేసి బ్యాక్ హుక్ ఇచ్చేసాను అనమాట. అడ్జస్ట్మెంట్కి కొంచెం లెంగ్త్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకా కింద ఏం చేసామంటే ఇక్కడ గ్రీన్ బీడ్స్ అన్నీ వేసేస్తున్నాను. అవుతుంది వర్క్, అది పిక్ పెడతాను చూడండి. కింద కూడా సేమ్ గ్రీన్ బీడ్స్ ఇక్కడ హ్యాంగ్ చేసేస్తామన్నమాట. మొత్తం ఇదంతా ఇప్పుడు ఈ పాత లాకెట్కి కొత్తగా చైన్ లాగా లైట్ వెయిట్లో అయిపోద్ది. యాక్చువల్లీ ఇందాక చూపించాను ఒక లాకెట్ చూడండి, దాని పైన చైన్ అనమాట. పెద్ద హారం అన్నాను కదా, ఆ హారంది చైన్. ఈ హారానికి ఏం చేసామంటే దీన్ని ఆ లాకెట్ తీసేసి బ్యాక్ చైన్ ఉంది, ఆ చైన్ కూడా తీసేసి తనకి ఏంటంటే లెంగ్త్ వద్దన్నారు. హారం లెంగ్త్ ఇచ్చేసాము. ఇక్కడ ఇంకొంచెం బ్యాక్ చైన్ ఉంటుంది అనమాట, ఆ చైన్ కూడా తీసేసి డైరెక్ట్ వాళ్ళవే లింక్స్ జాయిన్ చేసేసాం. సో దట్ ఇప్పుడు ఏమైందంటే లెంగ్త్ మరీ ఎక్కువ లేకుండా షార్ట్ అయింది. ఈ షార్ట్ లెంగ్త్కి కొత్త పెండెంట్ ఇట్లా పచ్చి వర్క్ లాకెట్స్ అనమాట. ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి. ఈ లాకెట్ హ్యాంగ్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఇది పాతదని అపియరెన్స్ లేదు, తనకి అంత లెంగ్దీగా హారం లాగా కాకుండా ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. హారంనే 2 చేసుకున్నారు, లాకెట్ ఒకటి అయింది, ఈ హారం ప్లెయిన్ ఇది ఒకటి అయింది అనమాట. లేదు లెంగ్దీగా కావాలి అంటే ఆ చైన్ కూడా ఉంచేసుకొని ఉండొచ్చు, తన లెంగ్త్ వద్దన్నారు, అంత లెంగ్దీగా ఇట్లా లాకెట్ లాగా వద్దన్నారు. ఇంకా కావాలంటే ఇక్కడ కూడా ఈ రష్యన్ ఎమరల్డ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కస్టమర్ ఏంటంటే వద్దులేండి హారం ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసుకుంటానన్నారు. అందుకని ఇలా చేసామన్నమాట. ఇప్పుడు దీని గోల్డ్ కూడా ఈ బ్యాక్ చైన్ ఉండింది, ఆ చైన్ గోల్డ్కే ఇది వచ్చేసింది ఇప్పుడు. అందుకని ఏంటంటే తను ఆ చైన్ కూడా తీసేసారు, లెంగ్త్ కూడా వద్దంటే. అలాగే మనం ఏదైనా ఉంటే మీరు తీసుకొస్తే చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ది లాకెట్ తనదేనండి. ఇదేంటంటే సైడ్ లాకెట్ అనమాట, చైన్లో వేసుకున్నారు. ఇంతకుముందు సూత్రాలు చైన్ సైడ్ లాకెట్, ముత్యాలు కూడా తనవే అనమాట, పాతవి ఉన్నాయి అన్నారు. అవి సింగిల్ లైన్ ఉంది, అదేం చేసామంటే డబల్ లైన్ చేసేసుకొని ఆ ముత్యాలు ఇవే యాక్చువల్లీ ఇద్దరు అనుకుంటాను, వాళ్ళవి 2 లైన్స్ సపరేట్గా వేసుకుంటున్నారు. 2 కలిపేసి ఇప్పుడు ఒకటి చేసి ఇదే పెండెంట్కి ఏం చేసామంటే పెండెంట్ ఇట్లా సైడ్కి తీసుకున్నాను, నిలువుగా లేకుండా అడ్డంగా తీసుకొని కింద కొంచెం ఇట్లా ముత్యాలు రూబీ డ్రాప్స్ అవి ఇచ్చేసి, ఇక్కడ రూబీ ఉంది కాబట్టి ఈ ముత్యాలు రూబీ డ్రాప్స్ ఇచ్చేసి ఇట్లా మ్యాచ్ చేసేసామన్నమాట. ఇవన్నీ ఏంటంటే కస్టమర్ వేక్. యాక్చువల్లీ నేను పెట్టిందల్లా ఈ కింద లేజర్లో జాయింట్ చేసుకొని ఈ కింద ముత్యాలు ఇంతవరకు నేను పెట్టాను. ఇవి ఉన్నవి 2 చైన్లు కలిపేసి రెండింటికి కలిపి ఇప్పుడు ఆ ఉన్న హుక్కులు కూడా 2 హుక్కులు కలిపి ఒకే హుక్ చేసేసుకొని ఇలా సెట్ చేసామన్నమాట. ఇలాగే మీ దగ్గర ఏమైనా పాతవి అటు ఇటు ఉన్నా, ఏమైనా వేరేగా ఉన్నా కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సపరేట్ ఇద్దరివి వాళ్ళ మదర్ డాటర్ అనుకుంటే ఇద్దరివి కూడా ఇప్పుడు ఒకటే అయిపోయింది. ఎవరన్నా ఇట్లా ఇప్పుడు ఒకటే చేసుకోవచ్చు. ఇలాంటివి ఏమైనా తీసుకొచ్చారంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమరు పాత కమ్మలు నేను తీసుకొచ్చారండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఒకటి వేరే చేర్చుకున్నారు, తర్వాత ఇప్పుడు తీసుకొచ్చారనమాట. తనవి వాళ్ళ సిస్టర్వి సేమ్ 2 pairs ఆఫ్ కమ్మలు ఉన్నాయి. ఇవి ప్లెయిన్ కమ్మలు అనమాట, చాలా ఉన్నాయి, 2 pairs ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, 2 ఒకటే మోడల్. ఇద్దరివి అనమాట సిస్టర్స్వి. వీళ్ళు ఏంటంటే ఈ ప్లెయిన్ ఇలా వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవట్లేదు కాబట్టి బోర్ కొడుతున్నాయి అన్నారు. దీన్ని ఏమన్నా డిఫరెంట్గా చేయమన్నారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటంటే ఏం లేదు అని అంటే సైడ్ లాకెట్స్ లాగా లేవన్నారు. ఇవి కొంచెం స్టోన్స్ యాడ్ చేసి డిఫరెంట్గా ఇద్దరికి అనమాట. వాళ్ళ కాంప్లెక్షన్స్ వేరు, వాళ్ళు వేరు, ఇద్దరు వేరుగా ఉన్నారు. వాళ్ళకి ఎలా తగినట్టు అలా చేసిద్దామని చెప్పానమాట. సైడ్ లాకెట్స్ కావాలన్నారు. వీటికి స్టోన్స్ యాడ్ చేసుకొని డిఫరెంట్గా సైడ్ లాకెట్స్ లాగా ఇద్దరికి, ఒకళ్ళకి ఒక కలర్ ఇంకొకరికి ఇంకొక కలర్ ఇచ్చేసి స్టోన్స్ కూడా డిఫరెంట్గా పెట్టి ఒకరికి రూబీ ఒకళ్ళు ఎమరాల్డ్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన బడ్జెట్ 2 grams చేయమన్నారు. టోటల్ ఇప్పుడు ఇవి 2 సెట్లకి 4 grams నాకు బడ్జెట్ ఇచ్చారు. ఆ 4 grams నేను ఎలా చేస్తాను ఏంటి అనేది ఫైనల్గా అయిపోయాక చేస్తాను. చూడండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఇవి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమరు తన దగ్గర 2 lines నల్లపూసల గొలుసులు ఉన్నాయండి. అది ఇద్దరు పిల్లలకి ఈక్వల్గా చేద్దామని 2 నవరత్నాలు వేసి చేయమన్నారు. చేసేసాను. చేశాక ఇంకా మిగిలిందనమాట ఒక 6 inches, 6 12 inches నల్లపూసలు మిగిలినాయి. ఇది యాక్చువల్లీ తన 2 petals నల్లపూసల గొలుసు. ఇద్దరు పిల్లలు యూఎస్లో ఉంటే ఇద్దరికి సమానంగా ఇస్తా అన్నారు, చేసి ఇచ్చాను 2. ఇది 6 inches మిగిలింది. ఇదేంటంటే ఇంకొకటి 6 inches మిగిలినాయి కదా, 12 inches ఏదైనా మీకు చేసి ఇస్తానండి అంటే ఓకే అన్నారు.
అందుకని ఏం చేశానంటే తనకి రిక్వైర్మెంట్ ఇప్పుడు 15 ఇంచెస్ తనకి సరిపోద్ది అనమాట, ఇక్కడ పైకి వేసుకోవడానికి అన్నారు. అందుకని చిన్న పెండెంట్ ఇచ్చేసి ఇలా బ్లాక్, నాకు వేరే వైట్ ముత్యాలు ఏమొద్దు బ్లాక్లోనే కావాలన్నారు. అందుకని ఏం చేశానంటే ఇట్లా బ్లాక్ స్టోన్స్ చిన్న ముక్కలు చైన్ లాగా వేసేసుకొని చిన్న లాకెట్ ఇచ్చేసి ఒక హుక్ ఇచ్చేసి కొంచెం ఎక్స్టెన్షన్కి రింగ్స్ ఇచ్చేసాను అనమాట. తనది ఏమి ఇంకా డ్యామేజ్ చేయలేదు. ఎలాగ ఈ 6 ఇంచెస్ ఇలాగే ఉంది, ఈ 6 ఇంచెస్ ఇలాగే ఉంది. దేనికి ఇప్పుడు ఒక 3 ఇంచెస్ నేను యాడ్ చేసుకున్నాను. లాకెట్, ఇవి బ్యాక్ చైన్, లూప్స్, హుక్ అంతా కలిపి ఇప్పుడు తనకి ఒక సింపుల్ సెట్ అయిపోయింది అనమాట. ఇలాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఒకటి సెట్ ఉన్నా కూడా 2-3 చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 లైన్స్ నల్ల పూసల్ని ముగ్గురికి చేశాను, మదర్కి డాటర్స్కి అనమాట. అలా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ తన దగ్గర చాలా రకాల బీడ్స్ ఉన్నాయని తెచ్చారండి. ఇట్లాంటి 3-4 కలర్స్ ఉన్నాయి తనకి చేస్తున్నాను. తను ఏంటంటే నా వీడియోస్లో చూసి ఇలా సింపుల్గా 1 గ్రామ్లో ఒక లాకెట్ కావాలి చాలన్నారు. ఇది కొంచెం పూసలు పెద్దవి కాబట్టి 1 గ్రామ్ కన్నా కొంచెం వచ్చిందనమాట. లాకెట్ చేసి ఇలా ముత్యం అవి ఇచ్చేసి సింపుల్గా వాళ్ళ పూసలే సెట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇలాగే ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. అవి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ చేస్తున్నాను. అలాగే మీ దగ్గర ఉన్నాయన్నీ ఒకేసారి తీసుకొచ్చారంటే ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి అంటే ఒకసారి ఏం చేసాము, ఒకసారి ఏం అనలేకుండా తను కూడా నాకు 4-5 కలర్స్ ఇచ్చేశారు. ఇది ఒక్కటే రెడీ అయింది, మిగతావి రెడీ అవుతున్నాయి. అవి కూడా నాకు ఫర్దర్ వీడియోస్లో పెడతాను, చూస్తూ ఉండండి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ది పాతది ప్లెయిన్ హారం అండి. ఇదేంటంటే పాతకాలం 20 ఇయర్స్ బ్యాక్ అందరి దగ్గర ఉండేవి ఇవి. ప్లెయిన్ ఇట్లా వచ్చేసి 2 స్టెప్పా 3 స్టెప్పా డిపెండ్స్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ ముందు 3 స్టెప్ ఉంది, పైన 2 స్టెప్ ఉంది. ఇది తర్వాత ఏంటంటే ఇట్లా ప్లెయిన్ లాకెట్ ఉంది. దీనికి ఏంటంటే కస్టమర్కి ప్లెయిన్గా ఉంది, వద్దు ఏమైనా బీట్స్ వేసుకుందాం అన్నారు. అందుకని నేను చూపించాను అనమాట. దాంట్లో తను ఇది సెలెక్ట్ చేసుకున్నారు. తనకేంటంటే ముత్యము పగడం రిక్వైర్మెంట్, గుట్టపూసలు లేవన్నారు. అందుకని ఏం చేశామంటే ఇవంతా లూప్స్ ఇచ్చేసుకొని మొత్తం ఇట్లా లూప్స్ ఇచ్చేసుకొని ముత్యము పగడము ఇలా సపరేట్గా చేసేసుకొని బంచెస్ లాగా అవి ఇక్కడ రింగ్స్ ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు దాదాపు 81 దాకా ఇట్లా వచ్చున్నాయి ముత్యాలు, ఇవన్నీ పగడము ఇవంతా వేసేసామన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఏంటంటే తను ఎంటీ ప్లేస్లో కూడా తనకి ముత్యాలు కావాలన్నారు. ముత్యాలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అల్లుతున్నారన్నమాట. రింగ్స్ అయితే నేను లేజర్లో ఇక్కడ పెట్టించేసుకున్నాను. ఇది కూడా ఏంటంటే ఈ లాకెట్కి కొంచెం గ్యాప్ తీసుకొని మధ్యలో కూడా ఇట్లా రింగ్స్ పెట్టించేసాను ఇక్కడంతా. ఇవన్నీ ఇప్పుడు రింగ్స్ పెట్టేసుకున్నాం. ఈ రింగ్స్లో ఇట్లాంటి ముత్యాలు ఇప్పుడు ఇవేంటంటే రైస్ పర్ల్స్ అనమాట. రైస్ పర్ల్స్ చిన్నవి. ఆ చిన్న రైస్ పర్ల్స్ ఇప్పుడు ఇలా అల్లేసుకొని గోల్డ్ వైర్లో అవి కూడా ఇక్కడ ఈ గ్యాప్స్లో కూడా ఇప్పుడు ఫిల్ చేస్తామండి. ఇది ఇంకా వర్క్ అవుతుంది. అయిపోయాక నేను పిక్ పెడతాను అనమాట. కింద కూడా ఇవేంటంటే డ్రమ్ షేప్ పగడాలు చిన్నవి అనమాట. ఈ పగడాలు కూడా ఇలా వేసేసుకొని గుత్తిలాగా ముత్యాలు వేసుకొని ఇది ఒక సెట్ లాగా చేసాం. కొంచెం పగడం కనిపించాలి కాబట్టి కొంచెం పగడం పెద్దవి ఇచ్చేసి ముత్యాలు చిన్న ఇచ్చి ఇట్లా సెట్ చేశాను అనమాట. ఇది నాకు 15 ఇయర్స్ కాస్ట్. నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయినప్పుడు అప్పుడు పాకెట్ మనీతో తీసుకున్నాను. అయితే దాని తర్వాత కొంచెం చిన్న రిపేర్స్ చిన్నగా ఉండేటప్పటికి ఇది వేసుకోకుండా అలాగే ఉండిపోయింది. సో ఈ బిందు గారు తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇంత బ్యూటిఫుల్గా ఇంత ఎలిగెంట్గా చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. దీన్ని 2గా చేసి రీడిజైనింగ్ చేశారు. మేము చాలా సాటిస్ఫై అయ్యాము డిజైన్తో. అసలు ఇలా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు బిందు గారు. థ్యాంక్స్ బిందు గారు. మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.